టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆవపిండితో పెట్టాను. హాయ్ అండి, నమస్కారం అందరికీ. వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము. కొత్త ఆవకాయ పచ్చడి. ఐ థింక్ మీరు థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది. కొత్త మామిడికాయ పచ్చడి పెట్టేశామన్నమాట. అంటే ఒక 8 మామిడికాయలు తీసుకొచ్చారు అత్తయ్య గారు నల్గొండ నుంచి. సో అవి ఇప్పుడు పికిల్ పెట్టేశాము. అంటే రెగ్యులర్గా అమ్మ వాళ్ళు పెట్టేది డిఫరెంట్గా ఉంటుంది, అండ్ అత్తయ్య గారు వాళ్ళు ఏమో ఆవపిండి ఎక్కువ పోసి పెడుతూ ఉంటారనమాట. సో నేను ఫస్ట్ టైం ఆవపిండితో పెట్టడము, అత్తయ్య గారు కొత్తలు చెప్తుంటే నేను పెట్టాను. అంటే ఇక్కడ చూడండి మామిడికాయల కటింగ్, ఇది చూస్తుంటే నాకు మా ఇంట్లో కూడా ఇలాంటి కటింగ్ అది చేసేది ఉంటుందన్నమాట. సో అక్కడ అందరూ మా ఇంటికి వచ్చి కట్ చేసుకొని వెళ్ళేవారు. సో ఇవి ముక్కలు కట్ చేస్తుంటే నాకు నా చైల్డ్హుడ్ అదంతా కూడా మా డాడీ అవన్నీ కూడా గుర్తొచ్చాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మామిడికాయలు ఒక్కొక్క కాయకి 3 రూపీస్ తీసుకున్నారండి ఇలా కట్ చేసినందుకు. మా దగ్గర అంటే వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది, అక్కడ కట్ చేస్తారు తను. సో అవి మొత్తము నాకు కేజీ అయ్యాయి ముక్కలు. దానికి ఎంత క్వాంటిటీ మసాలా అంటే ఆవపిండి అండ్ మెంతిపిండి పడుతుంది అనేది నేను ఇక్కడ అత్తయ్య గారు చెప్పిన కొలతల ప్రకారం వేశాను. కేజీ మామిడికాయ ముక్కలకు సో 100 గ్రామ్స్ ఆవాలు అండ్ 1 టేబుల్ స్పూన్ అంతా మెంతులు తీసుకొని దోరగా వేయించేసి అది కొంచెం జస్ట్ కడాయి వేడి చేసి దాంట్లో వేసాను అనమాట. అవి దూరగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాను చల్లారిన తర్వాత. ఇక్కడ 1/2 కిలో వెల్లుల్లి తీసుకున్నానండి. సో అవి గ్రైండ్ చేసుకొని పౌడర్ పక్కగా పెట్టుకొని 1/2 కిలో వెల్లుల్లి నేను మొత్తము గ్రైండ్ చేసుకున్నాను. లైక్ కచ్చాపచ్చాగా అయ్యేలాగా చేసుకున్నాను అనమాట ఇలా. అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా కూడా కొన్ని ఒక 100 గ్రామ్స్ అన్ని వెల్లుల్లిపాయలు మళ్ళీ పికిల్లో వేసుకున్నాము కలిపేటప్పుడు. సో కంప్లీట్ ప్రాసెస్ అనేది నేను ఇప్పుడు పెట్టాను. సో ఇలా కట్ చేసుకొని వచ్చిన ముక్కల్ని నీట్గా ఒక మంచిగా డ్రై ఉన్న క్లాత్, నీట్గా ఉన్న క్లాత్ తోటి క్లీన్ చేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం ఒక రేకులాగా అంటే దాని లేయర్ వస్తుందన్నమాట. జీడి అవన్నీ కూడా ఏమన్నా డస్ట్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా అంటే క్లీన్గా నీట్గా చేసుకుంటున్నాము. సో ఇక్కడ అత్తయ్య గారు చేస్తున్నారు, నేనేమో వాటికి కావాల్సిన అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఒక కాయ చిన్నగా చితికినట్టుగా అంటే అది కట్ చేశారు అయినా కూడా. సో వాటికి ఆ ముక్కలన్నీ కూడా పక్కకు పెట్టేసుకున్నాము. ఎప్పుడైనా పికిల్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలండి, వాటర్ తగలకుండా అవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ తోటి పెట్టుకుంటూ ఉంటాం కదా, సో అన్ని కాస్ట్ ఉంటాయి. సో ఒకసారి పికిల్ పెట్టిన తర్వాత అది ఖరాబ్ అయిపోతే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే చాలా అంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి పికిల్స్ పెట్టుకునేటప్పుడు. ఇక్కడ ముందుగా చూపెట్టినట్టుగా నేను చెప్పాను కదండి, 100 గ్రామ్స్ ఆవాలు అండ్ 1 టేబుల్ స్పూన్ మెంతులు గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మిక్స్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు ఇది కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవి 1/2 కిలో తీసుకున్నాను ముద్దకి. ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్నాను. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా నాకు ఎల్లిపాయలు అంటే చాలా ఇష్టం, అందుకోసం అని చెప్పి మళ్ళీ కొన్ని ఎక్స్ట్రాగా వేయిస్తున్నాను నేను. కలర్ చేంజ్ ఉందనుకోకండి, ఆవపిండి పట్టిన దాంట్లోనే నేను ఎల్లిపాయ ముద్ద కూడా పట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఇందులో వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నానండి నేను పికిల్ కలుపుకోవడానికి. ఎక్కువ క్వాంటిటీలో కాదు కదా పెట్టుకునేది, సో కొంచెమే కాబట్టి ఉన్న ఆయిల్ తోనే పెట్టేసుకుంటున్నాను. కొంచెం లైట్ గా ఆయిల్ వేసేసుకొని
ఈ పికిల్ కి అయితే 1/2 kg అంతా ఆయిల్ పడుతుంది. నేను కొంచెం క్వాంటిటీ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము. వేసేసాను. కొన్ని ఎక్స్ట్రాగా ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవి బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసేసుకుందాము. సో మొత్తం పట్టేసింది ముక్కలకు. ఇప్పుడు సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకుందాము. ఫస్ట్ కారం. సో ఇది పావుసేరు గ్లాస్ అండి. దీనికి కాకపోతే నేను ఫుల్ గా తీసుకోవడం లేదనమాట. ఈ క్వాంటిటీ అంటే ఈ ముక్కలకు సరిపడా మాత్రమే నేను యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అనేది. సో కొంచెం వెల్తిగానే తీసుకుంటున్నాను. సాల్ట్ ఏదైతే కొలతలతో తీసుకున్నామో గ్లాస్, అదే కొలత గ్లాస్ తోటి కారం కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ స్వస్తిక్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి. సో నాకు పట్టించిన కారం అయిపోయింది. సో అందుకోసమనే నేను ఇది తెచ్చుకున్నాను. జస్ట్ కొంచెం క్వాంటిటీ అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాటితో పెట్టేద్దామని అన్నారు అత్తయ్య గారు. సో అందుకోసమని ఫుల్ తీసుకోవాలా. సాల్ట్ కంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కారం తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అసలైన టాస్క్ అండి. ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత మామిడికాయ పికిల్ కలుపుతుంటే చెయ్యి ఎంత వండుతుంది అనమాట. లాస్ట్ కి వచ్చేసరికి ఫుల్ కారం కారంగా ఇట్లా మంటలాగా వచ్చేస్తుంటది. బట్ మామిడికాయ పచ్చడి కలపడం ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఇలా పికిల్ పెట్టేటప్పుడు. చిన్నప్పుడు అయితే చైల్డ్హుడ్ అయితే నాకు బాగా గుర్తొస్తుంది. ఇది కలుపుతూ ఉంటే చాలా చాలా క్వాంటిటీలో పెట్టేవాళ్ళు అప్పట్లో. పెద్ద పెద్ద జాడీలు, పెద్ద పెద్ద వాటిల్లో ఒక 200-300 కాయలు కూడా పెట్టేవాళ్ళు అనమాట. సో అప్పుడు అంత అంటే జాయింట్ ఫ్యామిలీ అలా ఉండేది. అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఎక్కువ క్వాంటిటీలో పికిల్స్ పెట్టుకునే వాళ్ళు. సో ఇప్పుడు ఈ క్వాంటిటీకి వచ్చేసాం ఫైనల్ గా. అదొక స్పెషల్ డే లాగా ఉండేది పికిల్స్ పెట్టేటప్పుడు. ఆ కాలనీలో ఉండే వాళ్ళు కానీ లేకపోతే చుట్టుపక్కల ఇండ్లలో ఉండే వాళ్ళందరూ కలిసి పికిల్ పెట్టుకునే వాళ్ళు. ఒక సందడిగా ఉండేది. చిన్న పిల్లలందరూ కూర్చొని ఉండేవాళ్ళు చుట్టూ. నానమ్మ తాతమ్మ వాళ్ళైతే ఇలా పికిల్ అయిపోయిన తర్వాత బేషన్ ఏదైతే పికిల్ కలిపినట్టు బేషన్స్ ఉంటాయి కదా, సో అందులో మంచిగా రైస్ అప్పటికప్పుడు వండించిన తర్వాత అందులో వేసి కలిపి ముద్దలు పెట్టేవారు అందరికి. ఇది చూస్తుంటే నాకు తెలుసు మీ చైల్డ్హుడ్ లో కూడా మీ ఇంట్లో జరిగేవి అన్ని గుర్తొస్తుంటాయి. పికిల్స్ పెట్టేటప్పుడు ఎలా ఎంజాయ్ చేసేవారు అనేది. సో ఇప్పుడు ముక్కలన్నిటికీ ఇది దట్టిచ్చేసినాం కదా. సో పట్టించిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో పెట్టు ఆయిల్ అట్లా చేతి తీసుకోవాలి. ఫస్ట్ మనం ఒక 1/2 కిలో అంతా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకొక రిమైనింగ్ 1/2 కిలో అంతా మిక్స్ చేసుకుంటున్నాను నేను. సో 1/2 kg అంత క్వాంటిటీ పడుతుంది ఇప్పుడు ఈ పికిల్ కి. ఎగ్జాక్ట్ గా ఒక 1/2 kg అంత ఆయిల్ పోసి మిక్స్ చేస్తున్నాను. వేస్తారా?
చాలా ఇయర్స్ అయింది నేను పికిల్ కలపక. నాకు అందుకోసం చాలా హ్యాపీగా ఉంది ఈ రోజైతే. కారం స్పూన్ వేయాలా? చాలా ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇది మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇంకొంచెం కారం పడుతుంది కదా. ఏనామనే అడుగునైతే ఉంది గ్రేవీ, లేకపోతే మూడో రోజు కలిపినప్పుడు వేద్దామా? ఇంకొంచెం పోయానా మరి? ఓకేనా? మరి డ్రై ఉంది కదా. చలో ఇది సండే రోజు అంటే థర్డ్ రోజు, 3 రోజుల తర్వాత మళ్ళీ ఉప్పు కారం అన్ని సరిపోయాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో 3వ రోజు అయిన రోజు నేను మళ్ళీ మొత్తం చెక్ చేసి టేస్ట్ ఎలా ఉందనే చెప్తాను. బట్ ఇప్పుడే నాకు నోరు ఇట్లా వాటరింగ్ అవుతుంది నోట్లో. కొత్త మామిడికాయ పికిల్, కొత్త మామిడికాయ పచ్చడి, ముద్దపప్పు, నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అసలు. అయినా ఇలా వేడివేడి అన్నంలో ఉట్టి మామిడికాయ పికిల్ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. కడుపు నిండా తినేసేయచ్చు. సో 3వ రోజు కంప్లీట్ అయిపోయింది కదా, ఒకసారి చెక్ చేసుకొని పికిల్ని వేరే కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుందామని చెప్పేసి తీసానమాట. ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా, అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. అండ్ మీలో ఎంతమంది పికిల్ ఆల్రెడీ పెట్టేశారు మామిడికాయ పికిల్ని? ఊరగాయ, మామిడికాయ పచ్చడి, మామిడికాయ అంటే ఊరగాయ అని అంటారు, డిఫరెంట్గా పిలుస్తారు. అండ్ డిఫరెంట్ స్టైల్స్లో పెడుతూ ఉంటారనమాట మామిడికాయ పచ్చడి. సో ఇక్కడైతే చూడండి, నాకైతే అసలు అది చూస్తుంటే ఎప్పుడెప్పుడు రైస్ పెట్టుకొని తిందామా అన్నంతగా ఎగ్జైటింగ్గా ఉంది. సో ఒకసారి అంతా కింద నుంచి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ వచ్చాను. ఆయిల్ అయితే బాగా తేలుతుంది, ఇంకా ఆయిల్ అవసరం లేదు. గ్రేవీ కూడా చాలా వచ్చేసిందనమాట. సో ఇప్పుడు నేను రైస్ పెట్టేసుకుంటున్నాను. ఒకసారి టేస్ట్ చేస్తాను. అండ్ అంటే ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా చూసి మళ్ళీ ఒకసారి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని వేరే కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుంటాను అనమాట. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చూడండి. మామిడికాయ పచ్చడి టేస్ట్ చేస్తున్నాను. ఇది 3rd డే అనమాట. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకుందామని చెప్పేసి చెక్ చేద్దామని పెట్టుకున్నాను. సో నెయ్యి వేసుకోలేదండి, నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కానీ కొత్త మామిడికాయ పచ్చడి కదా, ఉప్పు కారం అంటే చెక్ చేద్దామని చెప్పేసి టేస్ట్ చేయడం కోసం అని చూస్తున్నాను. నాకైతే మీతో మాట్లాడుతున్నాను కానీ వాటరింగ్ అవుతుంది, నోట్లో ఊరిపోతుంది అనమాట. ఎప్పుడెప్పుడు ఫస్ట్ ముద్ద తిన్నాము అని చూస్తున్నాను. పికిల్స్ బాగా ఇష్టంగా తింటాను, చాలా ఇష్టం పికిల్స్ నాకు. బాగుంది. కొంచెం సాల్ట్ వేయాల్సి వస్తుంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆవపిండితో పెట్టాము. సో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా సాల్ట్ వేసేసి మిక్స్ చేసేసానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో ఇప్పుడు వేరే కంటైనర్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. అవసరమైనప్పుడు కొంచెంగా తీసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సో షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి.